ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు? రవి యొక్క నెంబర్ అంటారు, దీన్ని పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే 1 అంటే ఎలాగా, 1 అయినా 1, 10 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1 + 1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా? బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకోండి. అంటే 1 + 1 2, 2 + 2020. మళ్ళీ అక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఏమిటి? మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 7వ తేదీ అంటేనే ఆధ్యాత్మికము కంప్లీట్. అంటే ఒక నాలెడ్జ్ దిశల వారీగా చూసుకుంటే ఒక నాలెడ్జ్ ఇంకా ఇంతకంటే ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఇంకా ఉండదు అనుకునేటువంటి స్టేజ్ 7 నెంబర్. ఇంకోటి ఏంటంటే 7 నెంబర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు గనక కేతుగ్రహం బాగున్నాడు మీ జాతకంలో అంటే టాప్ రేంజ్లో తీసుకెళ్తుంది 7 నెంబర్. ఆ 7 నెంబర్కి 2 వైపుల కత్తి, అంటే 2 వైపు పదును ఉన్నటువంటి కత్తి లాంటిది అది. అది ఎలా అంటే ఒక వ్యక్తి వైరాగ్యము, విరక్తి, ఆధ్యాత్మికము, నాకేమీ వద్దనేటువంటి తత్వం కూడా 7 నెంబరే. ది హయ్యెస్ట్ రేంజ్లో జ్ఞానం ఉండేది కూడా 7 నెంబర్. అయితే ఈ 7 నెంబర్ ఈ ఇయర్ ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 7, 16, 25 ఈ 3 కూడా 7 నెంబర్కే వస్తాయి. 7 ఈజ్ ఆల్వేజ్ నేను ఒక రేంజ్లోకి వెళ్ళాలి, నేను ఇదిగా ఉండాలనే తత్వం ఇస్తే, ఇక్కడ 16 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మికతతో పాటు కొంత నేమ్ని, కొంత లగ్జరీని కూడా కలిగిస్తుంది. 25 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మికము రూపంలో వీళ్ళు మార్కెట్లో బాగా
ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. లేదా సాఫ్ట్వేర్ రూపంలో 7 నెంబర్ అండ్ 4 నెంబర్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ కారకులు అవుతారు. సాఫ్ట్వేర్ టెక్నికల్ రిలేటెడ్ విచిత్రంగా ఉండేవి మ్యాజికల్ నెంబర్ అంటారు 7 నెంబర్ని. అంటే ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచించి టక్కని చేస్తారు. 7 నెంబర్ ఒకవేళ మీకు బర్త్ నెంబర్ అయితే, అంటే 7లో పుట్టాము లేదా 16 నెంబర్లో పుట్టాము, 16వ తేదీ పుట్టాము లేదా 25వ తేదీ పుట్టాము అనుకుంటే 30 ఇయర్స్ లోపల జరిగే విషయాలను చెప్తుంది. అదేవిధంగా డెస్టినీ నెంబర్ కనుక 7 అయితే ఆఫ్టర్ 30 చూసుకోండి. 30 కంప్లీట్ అయిపోయి 31 నుంచి తీసుకోండి. అయితే ఇక్కడ ఈ 7 నెంబర్ ఈ సంవత్సరం 2024 అందులో ముఖ్యంగా 1వ తేదీ 1వ నెల 2024వ తేదీకి చాలా కనెక్టివిటీ ఉంది. బికాజ్ ఆఫ్ ఇది సన్. 7 అండ్ 1 నెంబర్కి ఫ్రెండ్షిప్ ఉంటుంది 1వ తేదీకి. అందుకని మీరు 1వ తేదీ కనుక మీరు పితృదేవతలకి చేస్తూ, ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా మఖా నక్షత్రం వచ్చింది. మఖా నక్షత్ర అధిష్టాన దేవతలు ఈజ్ పితృదేవతలు. సూర్యభగవాను చూస్తూ పితృదేవతలకి తర్పణం వదిలినట్టుగా కనుక సూర్యుని అర్ఘ్యం వదిలినట్లయితే ఖచ్చితంగా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పితృదేవత సంబంధించిన మఖా నక్షత్రంలో చేస్తే ఇంకా మంచిది. అయితే మరి ఈ 2024 ఈ 7 నెంబర్కి ఎలా తోడ్పడుతుంది? స్పిరిచువల్ లైన్స్లోకి వెళ్ళడానికి అద్భుతంగా ఉంటుంది 7 నెంబర్కి. అదేవిధంగా సాఫ్ట్వేర్లో కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ రెండిటికి ఇంక తిరుగులేదు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? 7 నెంబర్కి ఈ 8 నెంబర్ కనుక ఈ నెంబర్ అయినప్పుడు 100% జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 99% ఆఫ్ పీపుల్కి మార్పు అనేటువంటిది వస్తుంది. ఎందుకు 99%, 1% ఎందుకు అంటే, ఒక్కొక్కసారి ఈ సంవత్సరం కొంతమందికి నెంబర్ 7లో పుట్టినప్పటికీ కూడా మీ యొక్క మహాదశలు కానీ గోచారంగా అద్భుతంగా ధనయోగాన్ని కానీ లేకపోతే ఉద్యోగ యోగాన్ని కానీ ఇచ్చేటప్పుడు ఆ 1% ఆఫ్ పీపుల్ ఆగిపోతుంది. బట్ 99% ఆఫ్ పీపుల్కి జాబ్ చేంజ్ అనేటువంటిది ఇస్తుంది. అందుకని ముందు నుంచే మనం ఎందుకు చెప్పుకుంటాం ఈ ప్రొడిక్షన్స్ ఇవన్నీ అంటే, ముందు నుంచే మనం ఒక ప్లానింగ్లో ఉంటాం. ఓకే, ఇక్కడ ఏదైనా మార్పు చెందే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకోటి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయంలో మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామం శనివారాలు ప్రత్యేకంగా నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటి కిందని మీరు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వాటి మీద వాటర్ వేయడము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే సర్పారాధన, యమ ఆరాధన చేయడము ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక్కడ ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా 7 నెంబర్లో పుట్టారు అంటే వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువగా కావాలి. ఒక దగ్గర ఇరుక్కొని ఒక దగ్గర చేసే ఇది ఇష్టం ఉండదు. ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే, వీళ్ళకి ఇన్ని రోజులు జాబులు చేసాం, ఇక్కడ నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాననే దీంట్లోకి తీసుకెళ్తుంది ఈ 2024 7 నెంబర్ వాళ్ళకి. అయితే ఇక్కడ మనం ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వేరు, ఆ బిజినెస్ మనకు ఎంతవరకు యోగిస్తుందని తెలుసుకోవడం వేరు, అసలు బిజినెస్ యోగం ఎంతవరకు ఉంది లేదని తెలుసుకోవడం వేరు. బిజినెస్ యోగం ఉందా, ఒక అడుగు ముందుకు వేయచ్చు. ఆ బిజినెస్లో కూడా మనకు పనికొచ్చేటువంటి బిజినెస్ అంటే మనకు కలిసి వచ్చే బిజినెస్లోకి వెళ్తున్నామా, ఇంకొక అడుగు వేయచ్చు. ఈ కలిసి వచ్చే బిజినెస్ యోగం ఉంది, బిజినెస్ కలిసి వచ్చే బిజినెస్ ఉంది, ఈ ఇయర్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ జన్మజాతకంలో చూసుకుంటే ఇంకో అడుగు ముందుకు వేయచ్చు, సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఈ పారామీటర్స్ చూసుకోకుండా ఈ సంవత్సరం తెలియకుండా కొంతమంది గబుక్కని ఏదో బిజినెస్ చేసేద్దామని ఎంటర్ అయిపోయి దాని తర్వాత అయ్యో నేను ఎందుకు ఎంటర్ అయ్యాను ఈ బిజినెస్లో కానీ బాధపడడం లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ బిజినెస్ దీంట్లో పర్టికులర్గా ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే గణపతి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇందులో పర్టికులర్గా ఈ బిజినెస్లో ఈ సంవత్సరం మంగళవారాలు, శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి బిజినెస్ పరంగా పర్టికులర్గా. బట్ మీరు ఈ ఆధ్యాత్మికమైన చింతనకు కానీ, ఒక ఉపాసనలు చేయడానికి కానీ, లేకపోతే ఒక దేవీ దేవతా సంబంధించిన మంత్ర సాధన తీసుకొని చేయడానికి కానీ మంచిదే. మళ్ళీ శనివారం, మంగళవారాలు ఒక ఎనర్జీ, ఒక నెంబర్ యొక్క ఎనర్జీ అన్నిటికీ చెడ్డది, అన్నిటికీ మంచిది అనేది వంటిది ఉండదు. దేనికి అది సపోర్ట్ చేస్తుంది, దేనికి అది అపోజ్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా మీరు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి అనే విధాలా బాగుంటుంది. అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని లేదా మీ జన్మజాతకంలో ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది. ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది. ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచి పెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇదొక నేమ్ని లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ సూర్య భగవాను చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది. ఆ రోజు మఖా నక్షత్రం అయింది. మఖా నక్షత్రం అవుతూ ఎప్పుడైతే మఖా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్యభగవాను చూస్తూ ఏం లేదు, సింపుల్గా పితృదేవతలకి నేను ఈ తర్పణం అర్పిస్తున్నాను ఇలా వేయండి నీళ్ళు, దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు మీకు. అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.